హలో ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు వీడియోలలో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి నేర్పించడం జరిగింది మరియు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేశాము. సో అవి మీకు అర్థమయ్యాయని అనుకుంటాను. లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. ఒకవేళ వీడియోస్ చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఈరోజు నేను టైం అండ్ డిస్టెన్స్ గురించి వివరించబోతున్నాను. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం ప్రాబ్లం చేసే ముందు కొన్ని ఫార్ములాలో చెక్ చేద్దాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములా మనకు అందరికీ తెలిసింది. ఇందులో నుంచి ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములాని కనుక్కుందాము. అది ఎలాగో అంటే టైంని ఒక పక్కకు తీసుకొని వెళ్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు మనం ప్రాబ్లం చేయడానికి ఈ ఫార్ములానే వాడుదాము. అసలు ప్రాబ్లమ్స్కి వెళ్లే ముందు కొన్ని కన్వర్జేషన్ని చూద్దాము. 1 kg ఫర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయడానికి 1 kg ఈజ్ ఈక్వల్ 1000 మీటర్స్ మరియు 1 అవర్ ఈజ్ ఈక్వల్ 3600 సెకండ్స్. కాబట్టి 1 kg బై సెకండ్స్ ఈజ్ ఈక్వల్ 1000 బై 3600 మీటర్ ఫర్ సెకండ్స్. 0 0 క్యాన్సిల్ చేసి డివైడెడ్ బై చేస్తే 5/8 వస్తుంది. అప్పుడు 1 kg ఫర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 5/8 ఇంటూ మీటర్ ఫర్ సెకండ్. ఇంకా ఇది ఉపయోగించే ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక ప్రాబ్లం చెక్ చేద్దాం. గంటకి 20 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తితే 400 మీటర్లు కవర్ చేయడానికి ఆదిత్యకి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఇది ఎలా చేయాలో చూద్దాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ 20 కిలోమీటర్ ఫర్ అవర్, డిస్టెన్స్ 400 మీటర్స్. ఇది క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి డిస్టెన్స్ని మీటర్లో ఉంది. మళ్ళీ దీన్ని టైంని మినిట్స్లోకి కనుక్కోవాలి కాబట్టి స్పీడ్ని మీటర్ ఫై మినిట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ 20 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ 20 ఇంటూ 1000 బై 60 మీటర్ ఫర్ మినిట్. 0 0 క్యాన్సిల్ చేస్తే 1000 బై 3 మినిట్స్ మీటర్ వస్తుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చాము. మనం టైం కనుక్కోవాలి కాబట్టి ఫార్ములాని ఇలా మార్చుకుందాం. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. సో 400 బై 1000 బై 3. 3ని డొమినేటర్ కాబట్టి న్యూమీటర్లోకి మార్చే 0 0ని కట్ చేస్తే 4 ఇంటూ 3 బై 10 వస్తుంది. మొత్తం 6.5 మినిట్స్ అవుతుంది. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వద్దకు చేరుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కోసము కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేయండి. రోజుకో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ ప్రాక్టీస్ కొరకు. సో మర్చిపోకుండా మా వీడియోను తప్పకుండా చూడండి.